ఇటీవలి కాలంలో అటు రైతులను ఇటు నిరుద్యోగ యువతను అమితంగా ఆకర్షించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. 1-2 పశువులతో మొదలుపెట్టి నెమ్మదిగా సంఖ్యను పెంచుకుంటూ విజయాల బాటలో పయనించేవారు కొందరైతే, ఒకేసారి అధిక సంఖ్యలో పాడి పశువులను కొనుగోలు చేసి ఫారాలను ప్రారంభించేవారు మరికొందరు. పశుపోషణలో సాధారణంగా 60% పైగా ఖర్చు మేపుకే అవుతుంది. పట్టణ పరిసర ప్రాంతాల్లో పచ్చి మేతలు, దాణా కొనుగోలు చేసి మేపే పరిస్థితుల్లో ఖర్చు 70% అవటం కూడా చూస్తున్నాం. దీంతో పెట్టుబడులు భారంగా మారి నికర ఆదాయం తక్కువగా ఉంటుంది. మరి ఎలా ఈ దాణా ఖర్చులను అదుపులో ఉంచటం? కొనాలంటే కిలో దాణా 20 నుంచి 25 రూపాయలు అవుతోంది. అదే అందుబాటులో ఉన్న ముడి సరుకులను, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించుకుని సొంతంగా దాణాలను తయారు చేసుకుంటే కొంతవరకు ఖర్చులు అదుపులో ఉండటమే కాక పోషకాలన్నీ అంది అధిక పాల దిగుబడిని పొందవచ్చు. మరి పోషణ అవసరాలను తీర్చే దాణా తయారీలో ఏ పదార్థాలను ఎంతెంత మోతాదులో వాడుకోవాలి, పశువు అవసరానికి అనుగుణంగా ఎంత పరిమాణంలో అందించాలి వంటి వివరాలను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఒకప్పుడు పల్లెసీమల్లో రైతుకు చేదోడు వాతోడుగా ఉన్న పశుపోషణ నేడు వాణిజ్య రూపును సంతరించుకొని ఎందరో ఔత్సాహికులకు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధి మార్గంగా విరాజిల్లుతోంది. అయితే అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు, గేదెల పెంపకంలో కీలకమైనది పోషణ యాజమాన్యం. సాధారణంగా ఒక్కో పాడి పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేత, పాల ఉత్పత్తిని అనుసరించి 5 నుంచి 6 కిలోల దాణా, 10 నుంచి 12 కిలోల ఎండుమేతలు అందించాల్సి ఉంటుంది. కాని ఈ వేసవి కాలంలో వీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కువగా దాణాలపై ఆధారపడుతూ ఉంటారు. దీని ధర ఎక్కువగా ఉండటంతో రైతుకు పోషణ భారంగా మారుతుంది. పైగా వాటిలో పశువుకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని భావించలేం. అందువల్ల రైతులే స్వయంగా ముడిసరుకులను సేకరించి స్వంతంగా దాణాను తయారు చేసుకుంటే ఖర్చు తగ్గటంతో పాటు పశువులకు మేలైన పోషణ అందించే అవకాశం ఉంది. పశువులకు అందించే దాణాల్లో మాంసకృతులు 15 నుంచి 16%, జీర్ణయోగ్యమైన పదార్థాలు 65 నుంచి 70%, పీచు పదార్థాలు 10 నుంచి 12% వరకు ఉండాలి. అదే దూడలకు అందించే దాణాలో 20 నుంచి 22% మాంసకృతులు, 65 నుంచి 70% జీర్ణయోగ్యమైన పదార్థాలు, 8% పీచు పదార్థాలు ఉండాలి. వీటిలో శక్తినిచ్చే పదార్థాలైన మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు, గోధుమలను రైతులు స్థానికంగా కొనుగోలు చేయవచ్చు. అలానే మాంసకృతులనిచ్చే వేరుశెనగ చెక్క, నువ్వుల చెక్క, ప్రత్తి చెక్క, కొబ్బరి చెక్క, వీటితో పాటు ఉప్పు, పోషకలోపాలను అధిగమించటానికి ఖనిజ లవణాల మిశ్రమం, విటమిన్లు, పాలలో వెన్న శాతాన్ని పెంచటం కోసం కొద్దిగా వంట సోడాను కూడా దాణా మిశ్రమంలో కలిపి వాడుకోవచ్చు. దాణా మరింత రుచిగా ఉండడానికి మొలాసిస్ లేదా బెల్లపు మడ్డిని కలిపి పశువుకు అందించవచ్చు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యాంటీబయాటిక్స్ను నేరుగా దాణాలో కలిపి వాడుకునే అవకాశం ఉంది. వీటితో పాటు పంటలు పూర్తయిన తర్వాత మొక్కజొన్న, జొన్న చొప్ప, కంది, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు వ్యర్థాలను యంత్రాలతో పొడిచేసి అవసరాన్ని బట్టి దాణాలో కలిపి వాడుకోవచ్చు. దీని ద్వారా ఖర్చును మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. రైతు ముందుగా తనకున్న పశు సంఖ్యను బట్టి దాణాను తయారు చేసుకోవాలి. 100 కిలోల దాణాకు మొక్కజొన్న 35 కిలోలు, పెసర లేదా శనగపొట్టు 10 కిలోలు, నూకలు లేదా నూనె తీసిన తవుడు 25 కిలోలు, వేరుశెనగ చెక్క లేదా నువ్వుల చెక్క లేదా ప్రత్తి చెక్క 22 కిలోలతో పాటు బెల్లపు మడ్డి 1 కిలో, ఉప్పు 1 కిలో, ఖనిజ లవణ మిశ్రమం 1 కిలో, పసుపు 1/2 కిలోతో పాటు వంట సోడా 100 నుంచి 150 గ్రాములు, విటమిన్స్ 100 గ్రాముల చొప్పున కలిపి దాణా మిశ్రమాన్ని తయారు చేసుకుంటే దాదాపుగా
కిలో దాణా 15 రూపాయలకే లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా తయారు చేసుకున్న దాణాను శుభ్రమైన సంచుల్లో నింపుకుని నిల్వ చేసుకోవచ్చు. తర్వాత పశువుకు అందించే ముందు నీటితో తడిపి అందించినట్లయితే సులభంగా జీర్ణమవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న దాణాను 90 రోజులలోపు పూర్తిగా వినియోగించాల్సి ఉంటుంది. ఆవుల్లో అయితే ప్రతి 2.5 లీటర్ల పాలకి 1 కిలో, గేదెల్లో అయితే ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కిలో చొప్పున దాణాను అందించాలి. మొదటిసారిగా ఈనిన పశువుకు అయితే అదనంగా 1 కిలో, అదే జోడి పశువులకు అయితే 1 నుంచి 1.5 కిలోల దాణాను అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దాణాతో పాటు పచ్చిమేతలను, ఎండుగడ్డిని సమపాళ్లలో అందించినట్లయితే అధిక పాల ఉత్పత్తిని పొందవచ్చు. ఈ విధంగా రైతు తనకు అందుబాటులో ఉన్న ముడిసరుకులను ఉపయోగించి దాణాను సొంతంగా తయారు చేసుకోవటం ద్వారా ఖర్చులను అదుపులో ఉంచుకోవటమే కాదు, అధిక పాల ఉత్పత్తిని పొందే అవకాశమూ ఉంటుంది.